దినవృత్తాంతములు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 81 లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. అమ్రాము కుమారులు అహరోను, మోషే కుమార్తె మిర్యాము. అహరోను కుమారులు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఎలియాజరు ఫినెహాసును కనెను. ఫినెహాసు అబిషువను కనెను. అబిషువ బుక్కీని కనెను. బుక్కీ ఉజ్జీని కనెను. ఉజ్జీ జెరహ్యను కనెను. జెరహ్య మెరాయోతును కనెను. మెరాయోతు అమర్యాను కనెను. అమర్య అహిటూబును కనెను. అహిటూబు సాదోకును కనెను. సాదోకు అహిమాయస్సును కనెను. అహిమాయస్సు అజర్యాను కనెను. అజర్య యోహానాను కనెను. యోహానాను అజర్యాను కనెను. ఇతడు సొలొమోను యెరూషలేములో కట్టించిన మందిరమందు యాజకత్వము జరిగించినవాడు. అజర్య అమర్యాను కనెను. అమర్య అహిటూబును కనెను. అహిటూబు సాదోకును కనెను. సాదోకు షెల్లూమును కనెను. షెల్లూము హిల్కీయాను కనెను. హిల్కీయా అజర్యాను కనెను. అజర్య షెరాయాను కనెను. షెరాయ యెహోజాదాకును కనెను. యెహోవా నెబుకద్నెజరు ద్వారా యూదా వారిని యెరూషలేము వారిని చెర తీసుకొని పోయినప్పుడు ఈ యెహోజాదాకు చెరలోనికి పోయెను. లేవి కుమారులు గెర్షోను, కహతు, మెరారి. గెర్షోను కుమారుల పేర్లు లిబ్ని, షిమి. కహతు కుమారులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జియేలు. మెరారి కుమారులు మహలి, మూషి. వారి పితరుల వరుసలను బట్టి లేవీయుల కుటుంబములు ఏవనగా గెర్షోను కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు యహతు. యహతు కుమారుడు జిమ్మా. జిమ్మా కుమారుడు యోవాహు. యోవాహు కుమారుడు ఇద్దో. ఇద్దో కుమారుడు జెరహు. జెరహు కుమారుడు యెయతిరయి. కహతు కుమారులలో ఒకడు అమినాదాబు. వీని కుమారుడు కొరహు. కొరహు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు ఎల్కానా. ఎల్కానా కుమారుడు ఎబ్యాసాపు. ఎబ్యాసాపు కుమారుడు అస్సీరు. అస్సీరు కుమారుడు తహతు. తహతు కుమారుడు ఉరియేలు. ఉరియేలు కుమారుడు ఉజ్జియా. ఉజ్జియా కుమారుడు షావూలు. ఎల్కానా కుమారులు అమాషై, అహిమోతు. ఎల్కానా కుమారులలో ఒకడు జోపై. జోపై కుమారుడు నహతు. నహతు కుమారుడు ఎలియాబు. ఎలియాబు కుమారుడు యెరోహాము. యెరోహాము కుమారుడు ఎల్కానా. సమూయేలు కుమారులు జ్యేష్ఠుడగు వష్నీయు, అబియాము. మెరారి కుమారులలో ఒకడు మహలి. మహలి కుమారుడు లిబ్ని. లిబ్ని కుమారుడు షిమి. షిమి కుమారుడు ఉజ్జా. ఉజ్జా కుమారుడు షిమ్యా. షిమ్యా కుమారుడు హగ్గియా. హగ్గియా కుమారుడు ఆషాయా. నిబంధన మందసమునకు స్థలము ఏర్పాటైన తరువాత యెహోవా మందిరమందు సంగీత సేవ కొరకు దావీదు నియమించిన వారు వీరే. సొలొమోను యెరూషలేములో యెహోవా మందిరమును కట్టించు వరకు వీరు సమాజపు గుడారము యొక్క ముంగిట సంగీత సేవను ఆచరించుచుండిరి. వారు వంతుల చొప్పున తమ పని చూచుకొనుచుండిరి. ఈ ప్రకారము తమ కుమారులతో కలసి కనిపెట్టుచున్న వారెవరనగా కహాతీయుల కుమారులలో గాయకుడగు హేమాను. ఇతడు సమూయేలు కుమారుడగు యోవేలునకు పుట్టినవాడు. సమూయేలు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యెరోహామునకు పుట్టెను. యెరోహాము ఎలీయేలునకు పుట్టెను. ఎలీయేలు తోయాహునకు పుట్టెను. తోయాహు సూపునకు పుట్టెను. సూపు ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా మహాతునకు పుట్టెను. మహాతు అమాషైకి పుట్టెను. అమాషై ఎల్కానాకు పుట్టెను. ఎల్కానా యోవేలునకు పుట్టెను. యోవేలు అజర్యాకు పుట్టెను. అజర్య జెపన్యాకు పుట్టెను. జెపన్యా తహాతునకు పుట్టెను. తహాతు అస్సీరునకు పుట్టెను. అస్సీరు ఎబ్యాసాపునకు పుట్టెను. ఎబ్యాసాపు కోరహునకు పుట్టెను. కోరహు ఇస్హారునకు పుట్టెను. ఇస్హారు కహాతునకు పుట్టెను. కహాతు లేవీకి పుట్టెను. లేవి ఇశ్రాయేలునకు పుట్టెను. హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడి ప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు
బెరక్యా కుమారుడు బెరక్యా షిమ్యా కుమారుడు షిమ్యా మికాయేలు కుమారుడు మికాయేలు బయెషాయా కుమారుడు బయెషాయా మల్కియా కుమారుడు మల్కియా యత్ని కుమారుడు యత్ని జెరహు కుమారుడు జెరహు అదాయా కుమారుడు అదాయా ఏతాను కుమారుడు ఏతాను జిమ్మా కుమారుడు జిమ్మా షిమీ కుమారుడు షిమీ యహాతు కుమారుడు యహాతు గెర్షోను కుమారుడు గెర్షోను లేవి కుమారుడు. మెరారీయులు ఎడమ ప్రక్కను నిలుచువారు. వారిలో ఏతాను కిషి కుమారుడు కిషి అబ్ది కుమారుడు అబ్ది మల్లూకు కుమారుడు మల్లూకు హషబ్యా కుమారుడు హషబ్యా అమాజ్యా కుమారుడు అమాజ్యా హిల్కియా కుమారుడు హిల్కియా అంజీ కుమారుడు అంజీ బానీ కుమారుడు బానీ షమేరు కుమారుడు షమేరు మహాలి కుమారుడు మహాలి మూషి కుమారుడు మూషి మెరారి కుమారుడు మెరారి లేవి కుమారుడు. వీరి సహోదరులైన లేవీయులు దేవుని మందిర స్థలముతో సంబంధించిన సకలమైన పనులకు నిర్ణయింపబడిరి. అయితే అహరోనును అతని సంతతి వారును దహన బలిపీఠము మీదను ధూపపీఠము మీదను ధూపము వేయుచు అతి పరిశుద్ధ స్థలపు పనినంతటిని జరుపుచుండవలెననియు దేవుని సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన అంతటి చొప్పున ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుచుండవలెననియు వారికి నిర్ణయమాయెను. అహరోను కుమారులలో ఎలియాజరు అను ఒకడుండెను. వీని కుమారుడు ఫినెహాసు ఫినెహాసు కుమారుడు అబిషువ అబిషువ కుమారుడు బుక్కి బుక్కీ కుమారుడు ఉజ్జీ ఉజ్జీ కుమారుడు జెరహ్యా జెరహ్యా కుమారుడు మెరాయోతు మెరాయోతు కుమారుడు అమర్యా అమర్యా కుమారుడు అహిటూబు అహిటూబు కుమారుడు సాదోకు సాదోకు కుమారుడు అహిమాయస్సు. అహరోను సంతతి వారగు కహాతీయులు వంతువారు వారి కుటుంబముల పొలిమేరలలో వారు విడిసిన తావులను బట్టి వారికి ఏర్పడిన నివాస స్థలములు ఇవి. యూదా దేశములోని హెబ్రోనును దాని చుట్టూనున్న యుపగ్రామములోను వారికి అప్పగింపబడెను. అయితే ఆ పట్టణపు పొలములోను దాని గ్రామములోను యెఫున్నె కుమారుడైన కాలేబునకు ఇయ్యబడెను. అహరోను సంతతి వారికి వచ్చిన పట్టణములేవనగా ఆశ్రయ పట్టణమైన హెబ్రోను లిబ్నా దాని గ్రామములు యత్తీరు ఎష్టెమౌ దాని గ్రామములు హిలేను దాని గ్రామములు దెబీరు దాని గ్రామములు ఆషాను దాని గ్రామములు బెత్షెమెషు దాని గ్రామములు మరియు బెన్యామీను గోత్రస్థానములోని గెబా దాని గ్రామములు అల్లెమేతు దాని గ్రామములు అనాతోతు దాని గ్రామములు. వీరి వంశములకు కలిగిన పట్టణములన్నీయు 13. కహతు గోత్రికులలో శేషించిన వారికి ఎఫ్రాయిము గోత్రస్థానములో నుండియు దాను అర్ధగోత్ర స్థానములో నుండియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండియు చీటీ చేత 10 పట్టణములు ఇయ్యబడెను. గెర్షోను సంతతి వారికి వారి వంశముల చొప్పున ఇశ్శాఖారు గోత్రస్థానములో నుండియు ఆషేరు గోత్రస్థానములో నుండియు నఫ్తాలి గోత్రస్థానములో నుండియు బాషాను నందుండు మనష్షే గోత్రస్థానములో నుండియు 13 పట్టణములు ఇయ్యబడెను. మెరారీయులకు వారి వంశముల చొప్పున రుబేను గోత్రస్థానములో నుండియు గాదు గోత్రస్థానములో నుండియు జెబూలూను గోత్రస్థానములో నుండియు చీటీ చేత 12 పట్టణములు ఇయ్యబడెను. ఈ ప్రకారముగా ఇశ్రాయేలీయులు లేవీయులకు ఈ పట్టణములను వాటి గ్రామములను ఇచ్చిరి. వారు చీటీ వేసి యూదావారి గోత్రస్థానములో నుండియు షిమ్యోనీయుల గోత్రస్థానములో నుండియు బెన్యామీనీయుల గోత్రస్థానములో నుండియు పేరుపేరుగా చెప్పబడిన ఆ పట్టణములను ఇచ్చిరి. కహాతీయులలో కొందరికి ఎఫ్రాయిము గోత్రములో పొలిమేర పట్టణములు కలిగియుండెను. ఆశ్రయ పట్టణములోను ఎఫ్రాయిము పర్వతములోని షెకెమును దాని గ్రామములోను గెజెరును దాని గ్రామములోను యొక్మెయామును దాని గ్రామములోను బెత్హోరోనును దాని గ్రామములోను అయ్యాలోనును దాని గ్రామములోను గత్రిమోనును దాని గ్రామములోను వారికి ఇయ్యబడెను. మరియు మనష్షే అర్ధగోత్ర స్థానములో నుండి ఆనేరును దాని గ్రామములను బిలియామును దాని గ్రామములను కహాతీయులకు ఇచ్చిరి.
మరియు గెర్షోమీయులకు మనష్షే అర్ధగోత్ర వంశస్థానములో నుండి బాషాను నందలి గోలాను దాని గ్రామములు, అస్తారోతు దాని గ్రామములు, ఇశ్శాఖారు గోత్రస్థానములో నుండి కెదెషు దాని గ్రామములు, దబెరతు దాని గ్రామములు, రామోతు దాని గ్రామములు, అనేము దాని గ్రామములు, ఆషేరు గోత్రస్థానములో నుండి మాషాలు దాని గ్రామములు, అబ్దోను దాని గ్రామములు, హుక్కోకు దాని గ్రామములు, రెహోబు దాని గ్రామములు, నఫ్తాలి గోత్రస్థానములో నుండి గలిలియలోనున్న కెదెషు దాని గ్రామములు, హమ్మోను దాని గ్రామములు, కిర్యతాయిము దాని గ్రామములు ఇయ్యబడెను. మరియు మెరారీయులలో శేషించిన వారికి జెబూలూను గోత్రస్థానములో నుండి రిమ్మోను దాని గ్రామములు, తాబోరు దాని గ్రామములు, యెరికోకు అవల యొర్దానునకు తూర్పుగా ఉండు రూబేను గోత్రస్థానములో నుండి అరణ్యములోని బెసెరు దాని గ్రామములు, యహజాయు దాని గ్రామములు, కెదెమోతు దాని గ్రామములు, మెఫాతు దాని గ్రామములు, గాదు గోత్రస్థానములో నుండి గిలాదు యందలి రామోతు దాని గ్రామములు, మహనాయిము దాని గ్రామములు, హెష్బోను దాని గ్రామములు, యజెరు దాని గ్రామములు ఇయ్యబడెను.